ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రణరంగం నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో అధికార పక్షం పైన విపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. ఏ విధంగా అంటే జగన్ను అన్ని విధాలుగా శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి పెంచే విధంగా, ఖచ్చితంగా జగన్ ఓటమి పాలయ్యే విధంగా మిగతా విపక్షాలన్నీ కలిపి మూకుమ్మడి దాడి మొదలుపెట్టిన సందర్భంగా మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని చెప్పి తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించి ఆ పార్టీని మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినటువంటి షర్మిల గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని, కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి చీఫ్గా వ్యవహరిస్తూ కడప ఎంపీ స్థానంగా పోటీ చేస్తున్న సందర్భంగా జగన్పై మరొక గుదిబండలాగా తయారయ్యింది. జగన్ను పర్సనల్గా అటాక్ చేస్తూ పర్సనల్గా చాలా ఇబ్బందులు పెడుతున్నది. ఇటువంటి సందర్భంలో వీళ్ళిద్దరికీ తల్లిగారైన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని గారు కొడుకు వైపు ఉంటారా, కూతురు వైపు ఉంటారా అనే విషయము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే వైఎస్ షర్మిల అండ్ జగన్ గారికి వైఎస్ విజయమ్మ ఒక క్లియర్ కట్ అవగాహన అనేది బహిర్గతం చేయడం జరిగింది. అతి తొందరలోనే వైఎస్ జగన్ తరపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల నుంచి సరైన సమాధానం అందింది. దీనివల్ల ఈ సమస్యకు తెర ముగింపు జరిగిపోయింది. ఇప్పుడు విజయమ్మ దారి కొడుకు వైపు ఉంటుంది కానీ కూతురు వైపు ఉండదని తేల్చి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు, విశ్లేషకులు అందరూ కలిసి చెప్పడం జరిగింది. కానీ అదే విజయమ్మ గారు మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఎటువంటి సూచన కూడా చేయలేదు, ఎవరితో కలిసి కూడా అంతర్గత చర్చలు కూడా చేయలేదని చెప్పి విశ్వసనీయ సమాచారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న జగన్ వల్ల రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కొంతమంది జగన్పై వివక్ష చూపుతుంటే, మరికొంతమంది అద్భుతమైన సంక్షేమ పథకాలను అందించిండు, అమ్మ ఒడిలాగా అందరినీ ఆదరించిండని చెప్పి మరికొంతమంది జగన్ వైపు మొక్కు చూపుతున్నారు. జగన్ పైన ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు, గౌరవాభిమానాలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో జగన్ గెలుస్తారా, లేదంటే విపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ మూకుమ్మడి సభ లేదా వివిధ పార్టీల కలయికల సమాహారంతో ఏర్పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎక్కువ మంది మేధావులు, విజ్ఞులు ఉన్నారు. ప్రజలలో చైతన్యం ఉంది. ప్రజలు ఆచితూచి ఆలోచిస్తారు. జనం అనేది ఒక్కసారి నిర్ణయించుకున్నట్టయితే వాళ్ళ నిర్ణయాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయని మీకు గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అనేది ఇప్పుడు జగన్ వైపు ఉన్నారా లేదా చంద్రబాబు వైపు ఉన్నారా అనే విషయము అతి తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీరందరూ తెలుసుకోబోతున్నారు.